పాదారవింద శతకమునందలి 36వ శ్లోకానికి వివరణ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మహామంత్రం కించిన్మణికటకనాదైరివ జపన్ క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః నతానాం కామాక్షి ప్రకృతి పటురుచ్చాట్య మమతాపి సాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం. ఎన్నో రూపాలు, ఎంతో మనం ఊహించలేనివి ఎన్నో చెప్తున్నారు. ఇందులో అమ్మవారు ఒక మంత్రగత్తెలాగా ఉందిట. మాంత్రిక దశాం, ఒక మంత్రగత్తె. ఆవిడ పాదాలు ఒక మంత్రగత్తెగా ఉండి, వేటిని మంత్రగత్తె ఎందుకు అవసరం? ఏదో పిశాచమో భూతమో పట్టుకుంటే పోగొట్టడానికి ఒక మాంత్రికుడినో ఒక మంత్రగత్తెనో పిలుస్తారు మామూలుగా. తర్వాత మనం ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు మామూలుగా రోజు నిత్య పూజలో కూడా భూతోచ్చాటనం అని ఉంటుంది. అది మనం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే అంటే పూజ చేసే ముందర ఇక్కడ ఉండే భూత పిశాచాలు ఏమున్నాయో వాటన్నిటినీ ముందర అవి ఉంటే ఆ పూజ చేసుకునే ఆ సాధకుడికి అక్కడ బుద్ధి నిలవకుండా చేస్తాయన్నమాట ఆ భూత పిశాచాలు. అంటే భూత పిశాచాలు అని మనం చెప్పుకున్న ఆ సాధకుడిలో ఉండే రకరకాల ఆ అహంకారం అన్ని ఏమేమి ఉన్నాయో 6 శత్రువులు అని చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా అవే భూత పిశాచాలు. వాటిని పోగొట్టడానికి ముందర ఆ వాసన చూసి అక్షింతలు వెనక్కి వేయమంటారు. అది వేయడం వలన అక్కడ ఆ ప్రదేశం అంతా శుద్ధి అవుతుంది. అదే అటువంటి శుద్ధి అమ్మవారి పాదములు ఒక మంత్రగత్తెగా మారి సాధకుడికి సహాయం చేస్తోంది అని ఇందులో చెప్తున్నారు. కామాక్షి, ఓ కామాక్షిదేవి మణికటక నాదైహి, మణిమంజీర నాదముల చేత. ఇక్కడ కూడా ఇందాక శ్లోకంలో కూడా మంజీరక కలకలై అని చెప్పారు. ఇక్కడ కూడా మణిమంజీర నాదములు అంటే ఒక శబ్దం, మంత్రం, అది దాని గురించి చెప్తున్నారు. కించిత్ ఏదో ఒక మహామంత్రం, మహామంత్రమును జపనీవ జపించుచున్నట్లు ఉన్న నఖరుచిమయీ గోళ్ళకాంతి అనడి స్వచ్ఛం నిర్మలమైన భాస్మనరజ భస్మమునకు సంబంధించిన పరాగమును తిక్షు దిక్కులయందు క్షిపన్ వెదజల్లుచు ప్రకృతి పటుహు స్వాభావికముగా సమర్థమైన తే నీ యొక్క అయం ఈ పాదము నతానాం నమస్కరించిన వారి యొక్క మమతా పిశాచీం మమకారమనడి పిశాచమును ఉచ్చాట్య ఉచ్చాటనమునరించి, ఉచ్చాటనం అంటే అక్కడి నుంచి లేవగొట్టడం అన్నమాట, వదిలించి మాంత్రిక దశాం మాంత్రిక స్థితిని ప్రకటయతి ప్రకటించుచున్నది. ఒక శబ్దము పునరావృత్తి అంటే మళ్ళా 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 చేస్తూ ఉంటే అదే ఒక మంత్రం, అది ఒక జపం. ఆ మంత్రాన్ని మాట మాటికి చేస్తూ ఉంటున్నది, అది జపం. ఈ జపం ఏ జపం చేస్తే దానికి కావాల్సిన ఫలాలు ఫలితాలు సంప్రాప్తిస్తూ ఉంటాయి. అట్లాంటివి అలా సంప్రాప్తింపజేసేవి మంత్రాలు. అవి వాటిల్లో చాలా శ్రేష్టమైన వాటిని మహామంత్రాలు అంటారు. మహామంత్రాలు అంటే ప్రణవం, శివ పంచాక్షరి, శివ షడాక్షరి, తర్వాత నారాయణ అష్టాక్షరి, షోడశి, ఇలా ఇవన్నీ మహామంత్రాలు. ఇవన్నీ చేయడం వలన కొన్ని గొప్ప ఫలితాలు సాధకుడికి సంప్రాప్తిస్తాయి. తర్వాత ఉచ్చాటనం అంటే
ఎవరైతే సాధకుడు ఆ మంత్ర జపం చెయ్యాలో, ఆ మంత్ర జపం చెయ్యాల్సిన సాధకుడు ఏం చేయాలంటే, ముందర అక్కడ ప్రదేశ శుద్ధి చేసుకోవాలన్నమాట. అదే భూతోచ్చాటనం. అక్కడ ఉన్న కొన్ని దుష్ట శక్తుల్ని అక్కడి నుంచి పోగొట్టాలి. పోగొట్టిన తర్వాత మాత్రమే వాళ్ళు అక్కడ కూర్చుని ఆ మంత్ర జపాన్ని చేసుకోగలుగుతారు. లేదంటే రకరకాల మనోవికారాలు కలుగుతూ ఉంటాయన్నమాట. మనకి మనస్సు నిలవదు. అక్కడ చేస్తున్నంతసేపు ఏవేవో అడ్డంకులు, ఇబ్బందులు నడుస్తూ ఉంటాయి. అటువంటి ఆ ఆ పిశాచాలను వదిలించాలి, భూతాలను వదిలించాలి అంటే కొన్ని కొంతమంది మాంత్రికులు ఒక తంత్రం ప్రకారం ఇంత జపము, ఇంత శుద్ధి ఏదో చేస్తారు. అటువంటి ఆ క్రియల్ని చేస్తారు. వాటిల్ని పోగొట్టడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఇంత విభూతి జల్లుతారు. మీకు తెలిసుంటే మామూలుగా మనకు చూపిస్తూ ఉంటారు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. మాంత్రికుడిని చూపిస్తారు. ఆ మాంత్రికుడు ఏం చేస్తాడు? ఇంత విభూతి తీసుకొని ఇలా ఏదో కొన్ని హామ్ ఫట్ అని అనేసి అలా ఆ విభూతిని చల్లుతాడు. అదంతా ఒక పద్ధతి, ఒక తంత్రం. అటువంటి ఆ విఘ్నాలన్నిటినీ పోగొట్టడానికి ఆ విభూతిని వాళ్ళు జల్లుతారు. అలా చేయడం వలన అక్కడ ఉన్న పిశాచాలు, భూతాలు ఏవి ఉన్నాయో అక్కడ ఉన్న చెడు శక్తులు, దుష్ట శక్తులు అవన్నీ కూడా ఈ ఎప్పుడైతే విభూది అక్కడికి వచ్చిందో, విభూతి ఉన్న చోట అటువంటి దుష్ట శక్తులు మనలేవు. అవి వెళ్ళిపోతాయి. అట్లా వెళ్ళిపోయేట్టు చేయడమే ఉచ్చాటనం. అమ్మవారి పాదపద్మాలకు నమస్కరించే వాళ్ళకి అమ్మవారు ఏం చేస్తుందిట? మమతా పిశాచి అనే పిశాచాన్ని వదలగొడుతుందిట. ఇప్పుడు ఒక మంత్రాన్ని చదువుతారు, మంత్రం చదివాక విభూతి చల్లుతారు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ మరి మంత్రం ఏమిటి? అమ్మవారి మణికటక నాదైకి అని చెప్పారు. ఆ అమ్మవారి మంజీరాలకి ఉన్న ఆ నాదాలు, ఆ మణికటక నాదైకి, మణిమంజీర నాదాలు మంత్రాలుగా పనిచేస్తాయట. మరి భస్మము, విభూతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నఖరుచిమయం స్వచ్ఛం. అమ్మవారి పాదాలకు ఉన్న గోళ్ళ కాంతులు తెల్లటి నిర్మలమైన స్వచ్ఛమైన ఆ గోళ్ళ కాంతులు విభూదిలాగా పనిచేస్తాయట. పనిచేసి దిక్షు క్షిపన్ అన్ని దిక్కులకి వెదజల్లబడతాయట. అవి ప్రకృతి పటువు ఆ ప్రకృతి పటువు అంటే స్వాభావికంగా సమర్థములైనవి. ఇంకా వాటికి ఇంకేం అక్కర్లే. ఆ అమ్మవారి పాదాలకున్న మంజీరనాదము, ఆ తెల్లటి గోళ్ల కాంతి విభూతిగాను మంత్రాలుగాను పనిచేసి ఆ సాధకుడి మనసులో ఉన్న మమతా పిశాచి, మమత అనే ఒక పిశాచిని ఉచ్చాట్య వదలగొట్టేస్తుంది, పోగొట్టేస్తుంది అక్కడి నుంచి. తర్వాత అటువంటి ఆ స్థితిలో ఆవిడ అలా పోగొట్టడానికి ఆవిడ పాదాలు మాంత్రిక దశ ఒక మంత్రగత్తెలాగా పనిచేస్తోంది. ఆవిడ పాదాలు మంత్రగత్తెలాగా పనిచేస్తున్నాయి. అంటే ఒక పిశాచాన్నో భూతాన్నో వదిలించడం చాలా తేలికట. ఈ మమతా పిశాచాన్ని వదిలించడం చాలా కష్టమైన విషయం. ఎన్ని మంత్రాలు, ఎంత విభూతి జల్లినా ఈ మమతా పిశాచం మాత్రం వదలదుట. చాలా కష్టమైన పని కాబట్టి, ఇంత క్లిష్టమైన పని కాబట్టి అమ్మవారి పాదములు మాత్రమే ఒక మంత్రగత్తెలాగా పనిచేసి ఆ మమతా పిశాచాన్ని వదలగొట్టగలవు. అందుకని మామూలు మంత్రాలతో వదలదుటది, మహామంత్రం. ఆ మహామంత్రం అన్నారు ఇక్కడ. ఆ మహామంత్రం ఉంటే తప్ప ఆ మహామంత్రం కించిన్ మణికటక నాదైవ చెప్పారు. ఆ అమ్మవారి మణిమంజీరాల నుంచి వచ్చిన ఆ నాదం మాత్రమే ఆ మమతా పిశాచాన్ని వదలగొట్టగలదు. అటువంటి మహామంత్రం మాత్రమే
ఆ ఆ పిశాచాన్ని వదలగొట్టగలదు అని చెప్తున్నారు. అంటే అంత అమ్మవారి పాదమంజీరాల శబ్దాన్ని వినగలిగిన ఒక సాధకుడికి, అంటే అంత దగ్గరగా మనసులో ప్రతిష్ఠ చేసుకున్న అమ్మవారి పాదాలు అంత దగ్గరగా ఉంటే ఇంకా ఏ పిశాచాలైనా ఎందుకు దగ్గరకు వస్తాయి? రావు. దూరంగా పారిపోతాయి. అటువంటి ఆ లోపల ఉన్న అజ్ఞానం, మమత అంటే మమత్వం అంటే నేను, నాకు, నాదే అన్ని అనే ఒక భావం. ఇది కరుడుగట్టిన అజ్ఞానం. కరుడుగట్టిన అజ్ఞానం అంటే ఏంటంటే సొలిడిఫైడ్ అంటారు కదా! ఇప్పుడు దేన్నైనా మనం పంచదార పాకం పడితే నీళ్లు, అది మొత్తం ఆ పంచదార నీళ్లు అన్నీ కరిగిపోవాలి. నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత ఆ పంచదార మొత్తం ఒక పాకంలాగా తయారవుతుంది కదా! దగ్గర పడిపోతుంది. అంటే ఏదైనా సరే అంటే కరుడు కట్టడం అంటే ఏమిటంటే బాగా దగ్గరగా వచ్చేసినది. అదే మనకి మంచిదైతే చాలా మంచిది. అజ్ఞానం అయితే దాన్ని వదలగొట్టడం కష్టం. మరీ ఆహ్, కరుడు కట్టడం అంటే ఇంకా కరుడు కట్టిన దాన్ని వదలగొట్టడం చాలా కష్టం. అటువంటి భయంకరమైన ఆహ్, పిశాచమే అది. అటువంటిది అంటే వేదనలన్నిటికీ కూడా మూల కారణం. అంటే నాది అని ఒక భావం వచ్చిన తర్వాత, ఆ భావం ఆ వస్తువు నాది అనుకున్నాక, ఆ వస్తువు ఎవరైనా తీసుకుంటే ఇంకా బాధ. అది ఎవరికీ ఇవ్వలేం. పొసెసివ్‌నెస్ అది నాది. నాకే కావాలి. నాకే సొంతం అనే ఒక ఆ మమత్వం అది వచ్చేస్తుంది. అది ఒక్క ఆ విషయంలోనే కాదు అన్నిట్లోనూ. నాకు తెలుసు. అది నాకే తెలుసు. నేను చేసే పనే గొప్పది. నేను చేసే ఏ స్తోత్రమైనా గొప్పది. నేను చేసే ఏ పూజైనా అద్భుతం. నేను అసలు తక్కువలో నేను ఎక్కువ వేటిలోను నేను కాంప్రమైజ్ అవ్వను. నేను అసలు అలా ఉంటే తప్ప నేను వెళ్ళను. అంటే ఇలా చెప్పడం వలన ఏమవుతోందంటే, మనం ఏం ప్రతిపాదించాలని చూస్తున్నాం అంటే, ఐ యామ్ ద బెస్ట్. ఐ యామ్ ద గ్రేటెస్ట్. నేను చేసే నేను అలా ఉంటే తప్ప వెళ్ళను. నాకు ఇలా ఉంటే కుదరదు. నేను ఇలా చెయ్యను. నేను ఇలా చెప్తే అలా చేస్తేనే నేను వాళ్ళని ఒప్పుకుంటాను. ఇందులో అసలు యాక్సెప్టెన్స్ అనేదే లేదు. ఎవ్వరిని మనము ఒప్పుకోము. ఎందుకంటే నేనే ఎక్స్‌ట్రీమ్ అది సూపర్ స్పెషల్ నేను అనే ఒక భావం వచ్చేసింది కదా! నేను చేసేదే బెస్ట్ అని ఉన్నప్పుడు అవతల వాళ్ళని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? వాళ్ళు ఏది చేసినా అందులో లోపాలను వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఆహా! అలాగా అది సరిగ్గా లేదండి. అందుకే అదే నేను చెప్పాగా నేను అలా ఉంటే నేను చెయ్యను. అంటే ఎక్కడో అక్కడ వాళ్ళు చేసే దానిలో ఒక లోపాన్ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఎక్కడ ఎందుకొచ్చింది ఇది మమత్వం? నేను చేసేదే గొప్ప అనే భావాన్ని నేను చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కదా! ఆ ప్రయత్నంలో మనం అజ్ఞానమే అది. ఎందుకు ఈ ప్రపంచంలో యూనివర్స్‌లో నీకెంత గొప్ప స్థానం ఉందో నీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా అంత గొప్ప స్థానమే ఉంది. ఎవరు తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు ఎంత చేసినా వాళ్ళ వాళ్ళ కర్మల అనుసారం వాళ్ళు చేస్తున్నారే తప్ప, వాళ్ళ దారిలో వాళ్ళు నడుస్తున్నారే తప్ప, మన దారి, వాళ్ళ దారి ఒకటేం కాదు. ఎవరి దారిలో మనకి ఏ భావాలొస్తున్నాయో అవే పక్క వాళ్ళకి కూడా రావాలని లేదు. వాళ్ళ అనుభవాల ప్రకారం వాళ్ళకి కొన్ని భావాలొస్తాయి. వాళ్ళు తప్పు కాదు. అలాగని మనము తప్పు కాదు. నాకు ఏ రకంగా నాకు ఒక దోవ దారి కనబడుతోంది. నేను ఆ దారిలో వెళ్తున్నాను. అలాగా నేను చేసేదే బెస్ట్ కాదు. ఎవరో మామూలుగా అయితే ఏం చెప్తారంటే, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం ఆహ్, జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయం అని చెప్తారు. అలాగని ధ్యానం చేసేవాళ్ళు, స్తోత్రం చేసేవాళ్ళు వీళ్ళింకా స్తోత్రాల్లోనే ఉన్నారు అనుకుంటే, ధ్యానం చేసేవాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నారో వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలీదు. ఎవరైనా సరే, ఎవ్వరు ఎవరిని తక్కువ అంచనా చేయడానికి లేదు. ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే ఆ మమత్వం. నేను అనే ఒక ఐకాన్, ఒక స్టాంపు. నేనులోంచి ఎప్పుడు మారిపోతామో అప్పుడు మేము, మనము లోకి మారాలి. అప్పుడు ఎలాగంటేట
ఐఆమ్ సంబడి, సంబడి నుంచి నోబడి, నోబడి నుంచి ఎవ్రీబడి. ఇది ఒక సాధన. ఫ్రమ్ సంబడి టు నోబడి, ఫ్రమ్ నోబడి టు ఎవ్రీబడి. అంటే నేను అందరిలోనూ నన్ను చూసుకుంటే నేను ఎవరిని తక్కువ చేయను. ఈ భావం వచ్చిన వాడిలో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇది ఇలా ఒక సంస్కారాన్ని మనకి నేర్పిస్తున్నారు. ఇదే అమ్మవారు మమతా పిశాచాన్ని పోగొట్టి మనని సంస్కరిస్తుంది. అలాంటి నమ్మకం పెట్టుకుంటే అమ్మవారి పాదాలే చాలు. అంటే పాదాలే ఆ శరణాగతి మనం చేస్తే మనకి అహంకార రాహిత్యాన్ని ఇస్తుంది, ఆ పిశాచాన్ని వదలగొడుతుంది అని ఇందులో మనకి లలితా సహస్రనామంలో సరైన నామం నకధీధితి సంచన్న నమజ్జన తమోగుణ. అంటే గోళ్ళ కాంతుల నుంచి వస్తున్న ఆ వెలుగులు సాధకుల్లో ఉండే అజ్ఞానాన్ని, చీకట్లని పోగొడతాయి అని అన్ని కాంతులకి, అన్ని దిక్కులకి వెదజల్లబడుతున్నాయని చెప్పారు. ఇక్కడ కూడా అలాగే ఆ దిక్కుల యందు ప్రసరిస్తున్న ఆ తెల్లని కాంతులు సాధకునిలో ఉండే అజ్ఞాన చీకట్లను పోగొడుతున్నాయి. ఇక్కడ కూడా క్షిపన్ దిక్షు ఆ క్షిపన్ దిక్షు స్వచ్ఛం, ఇందులో కూడా అదే చెప్పారు. అన్ని దిక్కులకి కూడా వెదజల్లుతూ ఆ అమ్మవారి గోళ్ళ కాంతులు సాధకునిలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి తెల్లటి అంటే ఆ మమతా పిశాచాన్ని పోగొట్టి ఆ అహంకార రాహిత్యాన్ని సాధించి ఆ ఆశ్రయాన్ని ఇస్తాయి అని ఈ శ్లోకంలో మనకి చెప్పారు. శిరస్సు వంచి నమస్కరించేవారి అనే ఆ మాట కూడా చెప్పారు. శిరస్సు వంచి నమస్కరించడం అంటే ఏమిటి? porque తలకాయించి నమస్కారం చేయడం కాదు, అక్కడే వంగడం, లొంగడం, అన్నిటికీ లొంగిపోవడం, అది శిరస్సు వంచి నమస్కరించడం. ప్రతి మాటలోనూ అసలైన అర్థాన్ని తీసుకోగలగాలి. అటువంటి ఆ అర్థం తీసుకుని చేసినప్పుడు అది ఒక ఉత్తమమైన భావాన్ని ఇస్తుంది. ఈ భావంతో కాసేపు మనం మమేకమైపోయి కూర్చున్నా కూడా మనస్సులో ఒక చక్కటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అది ఈ శ్లోకంలో చెప్పారు. మహామంత్రం కించిన్మణికటకనాదైరివ జపన్ క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః నతానాం కామాక్షి ప్రకృతి పటురుచ్చాట్య మమతా పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం.